For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్త మహాశయులందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు ఒక విష్ణు సహస్రనామం చదివితే ఎంత పుణ్యం వస్తుంది అనే విషయాన్ని ఒక కథ రూపంలో చెప్పుకుంటున్నామండి. అందరూ వినాలి. నచ్చితే మీరు కూడా తప్పకుండా రోజు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తూ ఉండాలండి. నచ్చకపోతే కూడా చేయండి, తప్పలేదు. స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి అందరు కూడా ఆ విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిత్యము కాకపోయినా కనీసం వారంలో ఒకరోజు చదవడమైనా, చదవలేకపోతే వినడమైనా చేస్తే మంచిదండి. అయితే ఈ విష్ణు సహస్రనామంపై ఒక కథ చెప్తున్నాను, అందరూ వినండి అమ్మా. ఒక ఊర్లో ఒక అతను ఉండేవాడండి. చాలా పేదవాడండి. అతను ఎంత పేదవాడైనా కూడా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నా కూడా అతను నిత్యం కూడా 3 పొద్దులకు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయకుండా బయటికి వెళ్ళేవాడు కాదు. ఉదయం లేవగానే విష్ణు సహస్రనామ పారాయణ చేసి 3 వెళ్ళి భిక్షాటన చేసేవాడు. ఆ తర్వాత మళ్ళా మధ్యాహ్నం పూట పారాయణం చేసేవాడు. మళ్ళీ సాయంత్రం స్నానం చేసుకొని ఆ విష్ణు పారాయణం చేసి మళ్ళీ 3 గృహాలకి మాత్రమే వెళ్ళి భిక్షాటన చేస్తూ ఆ భిక్షాటన చేయగా వచ్చిన ధనంతోనే ఇంటిని పోషిస్తూ ఉండేవాడు. ఇలా అతని జీవితము అలా వెళ్తూనే ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. అలా పెద్దవాళ్ళు అయిపోయినా కూడా అతను అదే విధంగా చేస్తున్నాడు. కానీ అతని భార్య మాత్రం పరమగయ్యాలి, అక్షర జ్ఞానం లేదు. ఆమె నిత్యము కూడా ఆ వ్యక్తిని దూషిస్తూనే ఉండేది. వ్యక్తిని దూషిస్తూ ఉండి, ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా కష్టపడితే కదా మన ఇల్లు గడిచేది, చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళ చదువులు ఎలా, మన ఇల్లు బాధ్యత ఎలా, మనకు ఉండడానికి ఇల్లు లేదు, ఈ పూరి గుడిసెలోనే మనం ఉంటున్నాము, నువ్వేమో ఎప్పుడు చూసినా అదేదో బుక్ పట్టుకుంటావు, ఆ విష్ణు సహస్రనామం అంటావు, ఎప్పుడు చదువుతూనే ఉంటావు, నీకు ఇంకేం పని పాట లేదా, అది వదిలేసి ఏదైనా చెయ్యయ్యా బాగుపడతావు జీవితంలో అని అంటారు. కానీ భార్య ఎన్ని తిట్టినా కూడా అతను ఆ విష్ణు పారాయణాన్ని ఆపకుండా నిత్యం అదే చేస్తూ ఉండేవాడు. అయితే అలా చేస్తూ ఉంటే ఒకరోజు ఉదయమే లేచి తలంటు స్నానం చేసుకొని అతను ఆ నిత్య కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకొని స్నానం చేసుకొని ఆ విష్ణు పారాయణ మొదలుపెట్టి చదువుతుండగా మధ్యలో భార్య వచ్చి అతని యొక్క ఆ పారాయణ బుక్ని తీసుకొని, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం లేదా, ఆ విష్ణుదేవుడు మనకు వచ్చి నీకు కాపాడతాడా, నువ్వు కష్టపడితే మనం బతుకుతాము, విష్ణుదేవుడు ఎప్పుడు నిన్ను కాపాడలేడు అని చెప్పేసి నానా విధాలుగా దూషిస్తే, కాదే నీకు తెలియదు, విష్ణు పారాయణం చేస్తే ఎప్పటికైనా మనం స్వర్గం చేరుకుంటాము, కాబట్టి విష్ణు పారాయణం చేయాలని ఎన్ని విధాలుగా చెప్పినా కూడా భార్య వినదు. అయితే ఒకటి చెప్తానయ్యా, సరే నువ్వు విష్ణు పారాయణం అంటున్నావు కదా, ఆ ముందు మన ఇంట్లో ఆ గోడ పైన ఆ ముందు 2 వాక్యాలని రాయు అని అంటది విష్ణు పారాయణం. సరేనని చెప్పి విశ్వం విష్ణుం అని రాస్తారంట. విశ్వం విష్ణుం అంటే ఏంటయ్యా అని అంటంత. అంటే ఈ విశ్వమంతా విష్ణువే అని చెప్తారంట. ఏం చెప్తున్నావు, నీకేమైనా తలా తోక ఏమైనా ఉందా? విశ్వమంతా విష్ణువైతే నువ్వు రోజు కష్టాలు పడుతున్నావు, రోజు తిండిలాగా ఇబ్బంది పడుతున్నావు, రోజు 3 వెళ్తావు భిక్షాటనకి, వాళ్ళు వేయకపోతే మనం బస్తులే, వాళ్ళు వేస్తే మనం తింటున్నాము తప్ప నీకేమైనా ఉందా? విశ్వం విష్ణు 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 ఏమొస్తుంది విష్ణు విశ్వంలో విష్ణువేం లేడు, ఆ విష్ణు కొట్టే, విశ్వం ఉంది కానీ విశ్వంలో విష్ణు లేడు, నీవు అక్కడికాడే విష్ణు ఉన్నాడు, నువ్వే చదువుకో అని చెప్పేసి విష్ణువు కొట్టేమంటుంది. అప్పుడు వాడికి అనిపిస్తుందంట, ఇదేంటి నా భార్య ఏదో బాగానే చెప్పినట్టుందే, ఈ చదువురాని ముద్దైనా నాకంటే బాగానే మాట్లాడినట్టుందే అని చెప్పేసి ఒక బొగ్గు తీసుకెళ్ళి ఆ విష్ణు అనే అక్షరం పైన రాస్తారంట. రాయగానే ఇలా రాసాడలేదో విష్ణు ముఖం పైన ఒక సగభాగం మొత్తము ఆ విష్ణుదేవుడి నల్లగా మారిపోతుందంట. నల్లగా మారిపోగానే పక్కనే అమ్మవారు విష్ణుదేవుడిని అడుగుతుందంట, ఏమయ్యా నీ ముఖం మొత్తం నల్లగా ఉంది అని నవ్వుతుందంట. నవ్వితే, లేదు ఇదంతా నాకు ఒక భక్తుడు కలిగించిన పుణ్యమమ్మా, అందుకే నాకు ఇలా జరిగింది, నా ముఖం ఇలా నల్లగైంది అని అంటాడు. నల్లగైందంటే ఏమైంది అని అంటే, అతడు పూర్వకాలంలో ఏదో చిన్నతని తప్పులు చేశాడు కాబట్టి అతనికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లేదు, కాబట్టి ఇన్ని రోజులు కలగలేదు అని అంటే, అప్పుడు అమ్మగారు అంటదంట, నువ్వు ఏదైనా చేయగలుగుతావు కదా, మరి అసలు అన్ని బాధలు పడుతున్నారు కదా, వాళ్ళకి అనుగ్రహం కలగాలి కదా,
వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది కదా అంటే లేదు లేదు అని అంటాడు. లేదు లేదంటే ఆమె ఏమంటదంట, ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ధనాన్ని కలిగించంటే అప్పుడు విష్ణుదేవుడు అంటాడంట, సరేనే నువ్వు చెప్పావు కదా, నేను వెళ్ళి వాళ్ళకి ధనాన్ని ఇచ్చి వస్తానని చెప్పేసి భూలోకానికి వచ్చి ఆ ముఖానికి అదే బొగ్గు రాసిన ముఖానికి ఒక గుడ్డ కప్పుకొని ఆ పేదవాడి ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తడతాడంట. తలుపు తడితే భార్య తలుపు తీసి, ఏమయ్యా భిక్షాటన చేసుకునే వాళ్ళకి ఇక్కడ భిక్ష ఎక్కలు ఏం లేదు, మా ఆయనే ఒక భిక్షాటన చేసుకునేవాడు, మేము భిక్ష ఏం పెట్టలేము, వెళ్ళిపో అంటదంట. లేదమ్మా లేదు, మీ ఆయన నా దగ్గర చాలా ధనము, మీ ఆయన దగ్గర నేను చాలా ధనాన్ని అప్పు తీసుకున్నాను, అది ఇద్దామని వచ్చాను అని అంటాడంట. నువ్వేమైనా మాట్లాడుతున్నావు, ఏమైనా నీకేమైనా ఉందా? మా ఆయనే రోజు భిక్షాటన చేసుకొని జీవిస్తాడు, ఎవరైనా భిక్ష వేయకపోతే మేమే పస్తులుంటాము, నువ్వేం మా ఆయన అప్పు ఇస్తానంటున్నాడు, ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు, తప్పు పట్టినట్టున్నావు, వెళ్ళిపో అని చెప్పేసి మళ్ళీ తలుపేస్తుందంట. మళ్ళీ తలుపు కొడతారంట. లేదమ్మా మీ ఆయనే, నేను చాలా అప్పు తీసుకున్నాను, చూడు తెచ్చాను, ఆ ధనగారం మొత్తం మీదే, తీసుకోమ్మా అంటదంట. లేదండి మీరు ఏదో తప్పుగా ఆలోచిస్తున్నారు, మా ఆయన కాదు, మా ఆయన ఈ ఊళ్ళో భిక్షాటన తీసుకుంటూ మేము చాలా కాలం నుండి ఇక్కడే జీవిస్తున్నాము, మా ఆయనకి ఇంత ధనము కలిగే స్తోమత లేదు అని చెప్తుందంట. అయినా కూడా ఆ విష్ణుదేవుడు ఎంత చెప్పినా వినకంట ఆమెకు చెప్తే, అయితే సరే నేను ఈ ధనాన్ని తీసుకుంటాను, మరి ఎవరిచ్చారంటే ఏం చెప్పను అని అంటే, ఒక అతను ముసుగు కట్టుకొని ఒక సైడ్ మొత్తం బొగ్గు రాసుకొని వచ్చాడు అని చెప్పు, మీ ఆయన గుర్తుపడతాడు అని అంటాడు. అయితే సరే అని చెప్పేసి మొత్తము ధనాన్ని తీసుకొని ఇంటి నిండా నింపుకొని ఇంటినంతా అలంకరించి ఆ ధనంతో ఆమె బంగ్లాలా తయారు చేస్తుంది. ఆయన సాయంత్రం భిక్షాటన చేసుకొని వస్తాడికి ఒక్కసారిగా ఇది మా ఇల్లేనా ఆశ్చర్యం కలిగి వెళ్ళి చూసేసరికి భార్య ఇతను చూస్తాడికి భార్యను కూడా ఈడు గుర్తుపట్టడు. భార్య కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో నగల ఆభరణాలతో దగదగా మెరుస్తుంటుంది. అయ్యో ఇది మా ఇల్లు కాదేమో అని వెళ్ళిపోతుంటే, ఏమండి ఎటు వెళ్ళిపోతున్నారు, రండి మన ఇల్లే ఇది, ఏమే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎక్కడైనా దొంగతనం చేసావా, ఇదంతా ఏంటి, ఈ నగలేంటి, ఈ నాణ్యాలేంటి, ఈ చీరలేంటి, ఇవేంటి, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని అంటే ఆమె అంటదంట, లేదండి మీ స్నేహితుడంట ఎవరో, మీరు ఎప్పుడో అతనికి అప్పుగా ఇచ్చారంట కదా, ఆ ధనమంతా తీసుకొచ్చి నీకు ఇచ్చాడు, నీకేమైనా పిచ్చి పట్టిందానే, జీవితాంతం నాతోనే ఉన్నావు కదా నువ్వు, నేను ఎప్పుడైనా సంపాదించానా, నాకు ఇంత ధనం ఎక్కడి నుంచి వస్తుంది, పరుల సొమ్ము పాపమే మనకొద్దు అని అంటే, లేదండి ఈ విషయాన్ని నేను అతనికి కూడా తెలియజేశాను, కానీ అతను వినకుండా నా కాడే పెట్టి వెళ్ళిపోయాడు, మీకు చెప్పాడు కూడా ఒక ముసుగు కట్టుకొని ఒక సైడ్కి బొగ్గు రాసుకొని ఉంటాను, నది ఒడ్డులో ఉంటాను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ఆలోచిస్తారంట, ఏంది ముసుగు అంటున్నాడు, బొగ్గు రాసుకున్నాను అంటున్నాడు అని అంటే, పొద్దున్న విషయం గుర్తొస్తుంది ఆ బ్రాహ్మణుడికి. ఏమని, అయ్యో నేను విష్ణు ముఖం పైన బొగ్గు రాశానే అనే విషయం గుర్తుంచుకొని, అయ్యో ఆ విష్ణుదేవుడే సాక్షాత్ వచ్చి నాకు ఈ ధనాన్ని సమర్పించాడు అనుకొని అతని భార్యను పట్టుకొని, నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావే, నేను నిత్యము పారాయణం చేస్తున్నాను, నువ్వు మాత్రము వింటూనే ఉన్నావు, నేను నిత్యం చదువుతున్నాను, నువ్వు మాత్రం నన్ను తిడుతూనే ఉన్నావు, కానీ నీకు మాత్రం విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం కలిగింది, నాకు మాత్రం కలగలేదు, ఎంత పుణ్యాత్మనాలే, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటావు నువ్వు, ఆ విష్ణుదేవుడి అనుగ్రహము నీకు కలిగింది అనుకొని అతడు దుఃఖిస్తూ ఇక్కడే ఇటు సైడ్ వెళ్ళాడంటే ఇటు సైడ్ ఈ నదీ మార్గానికి వెళ్ళాడని భార్య చెప్పగానే అలా వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆ నదీ మార్గం చూస్తే ఎవ్వరు కనిపించదు, అక్కడే కూర్చొని చాలాసేపు దుఃఖిస్తే అప్పుడు విష్ణుదేవుడు అతనికి అనుగ్రహించి, పోయి ఈ జన్మలో నువ్వు చేసిన పుణ్యాల వలన నీకు గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయాయి, కాబట్టి ఇక మిగిలిన కాలాన్ని నువ్వు చాలా సంతోషంగా గడుపు అని చెప్పేసి, తర్వాత నా దగ్గరికే నువ్వు వస్తావు, నా దగ్గరికే చేరుకుంటావు అని చెప్పేసి విష్ణుదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ భక్తుడు చాలా సంతోషించి ఆ విష్ణుదేవుడు ఇచ్చిన ఆ యొక్క మొత్తం ధనాన్ని ఒక ఆశ్రయంగా నిర్మించి అందులో నిత్యం అందరికి కూడా విష్ణు పారాయణం చేయడము మొదలు పెడతాడు. అలా కొంతకాలం జీవించి చివరికి ఆ భక్తుడు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరైతే నిత్యము విష్ణు పారాయణం చేస్తారో వాళ్ళకి ఎప్పటికైనా విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా వారు చివరికి స్వర్గానికి కానీ ఆ విష్ణుదేవుడి దగ్గరికి కానీ వైకుంఠానికి కానీ వెళ్తారండి. కాబట్టి ప్రతి ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ అందరికి కూడా విష్ణు పారాయణాన్ని చేయమని చెప్పండి. ఒకవేళ చదువు రాకపోతే ఈ రోజుల్లో ఫోన్లు టీవీలు అన్నీ ఉన్నాయి కాబట్టి వినిపించండి, వింటే కూడా చదివినంత పుణ్యము వస్తుంది. కాబట్టి విష్ణు పారాయణం యొక్క ఈ గొప్పదనాన్ని
మీకు నాకు తెలిసిన చిన్న కథలో తెలియజేశాను. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మనము ఇలాంటి కథలు ఇంకా 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 చెప్పుకోవాలనుకుంటే మా మ్యాక్స్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలండి. అలా చేస్తే మనం ఇలాంటి కథలు ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి అందరు కూడా తప్పనిసరిగా మా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.